నమస్తే అందరికీ శనార్థి దండాలు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా మరి ముందుగా అందరికీ కూడా ఖతర్నాక్ వార్తలకు స్వాగతం సుస్వాగతం మొదలైతే మీ అందరికీ కూడా ఆ శ్రీరాముల వారు సీతమ్మ తల్లి లక్ష్మణస్వామి అలా దీవెనలు ఎప్పుడు ఉండాలి అట్లనే అంజన్న స్వామి ఆశీస్సులు మీ అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సీతారాముల స్వామి యొక్క లగ్గము అట్లనే రాముల వారు పుట్టినరోజు కాబట్టి ముందుగా మీ అందరికీ కూడా శ్రీరామనవమి పండుగ శుభాకాంక్షలు ముందుగా హెడ్లైన్స్ లవ్ సంబురంగా అయింది రామయ్య తండ్రి లగ్గం మస్తు మంది వచ్చిండ్రు భక్త జనం తెలంగాణలో మళ్ళా కొత్త పాటట ఇక వచ్చే నెల చెప్తుందట కవితక్క ఏందన్నదో ముచ్చట ఇందల్వాయల పేరొందిన రామాలయం ఎంత అదృష్టం ఉండాలి మరి ఊరి జనం సర్కారు నౌకరీ ఉన్న సారలే పైసలు లంచలకు మరిగిండు ఈ పోలీసారు పండుగ పూట సెంట్రల్ సర్కారు మంచి ముచ్చట మరి పబ్లిక్కి అర్థమైందా ఈ కథ సరే కానీ నేనైతే ఇటు వచ్చిన మా దొరసాని పొద్దున్న అలుగు చల్లింది ఓలు బాగి పొద్దున్న అలుగు చల్లింది ఇంత రప్పరప్ప చల్లిపోయింది చేసినాక ఆయన బాగోళ్ళు బాసలంతా అడ్డం దుడ్డం దోమిది పడేసి మంచిగా సందుకులకి వెళ్ళి తీసిన పట్టు చీర కట్టింది పోయింది ఎటువైంది దొరసాని చూస్తే ఫోన్లో కూడా కనిపించలేదు ఆడుందో ఏమో వెళ్తావు బాగే ఓర్ బాగే ఎటుపోతువే అయ్యో గంగులు నేను మన ఖతర్నాక వార్తలున్న అందరి ప్రేక్షకుల కోసం సనత్ నగర్ లో ఉన్న హనుమాన్ టెంపుల్ కి వచ్చిండ్రా ఇక్కడైతే వచ్చాడు మంది ఎక్కడ చూసినా దేవుని కళ్యాణానికి అయితే మస్తు మంది వచ్చిర్రు అట్లాగే ఇక్కడ కళ్యాణం అయితే చాలా అంగరంగ వైభవంగా కూడా జరుగుతుందిరా మన ఖతర్నాక వార్తలు చూసే ప్రతి ఒక్కరు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని చెప్పేసి మీ అందరి కోసం నేను కళ్యాణానికి వచ్చి మీ అందరి కోసం మొక్కుతున్నా అన్నట్టు ఇక్కడ సో ఇప్పుడు కళ్యాణం అంతా చూడరా గంగులు ఎట్లెట్లా జరిగిందని చెప్పేసి నేను ప్రతి ఒక్కటి కష్టపడి ఎండలు వచ్చి మరి మొత్తం వీడియోలు తీసుకున్నాం సో అందరి ఈ కళ్యాణం చూసి మంచిగా సంతోషించాలని కోరుకుంటూ గంగులు మనందరి కోసం వచ్చిన నీకు కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు అమ్మని అబ్బా దీనికి ఎగరం ఎప్పుడు వచ్చారా గుడికి అయింది ఇది పొద్దున లేవగానే ఇది పోయింది కాకనట్టు ఇంకా మందిని ఇస్తాంది భక్తుల మాటలలో కూడా ఇంద్రా గంగులు భక్తులు కూడా మస్తు చెప్పారు అసలు శ్రీరామనవమి అంటే ఏంటిది ఇక్కడ ఎట్లా జరుగుతుంది కళ్యాణం ఏర్పాట్లు ఎట్లున్నాయి మరి ప్రభుత్వం వచ్చినాక ఏమైనా మారిందా ఇవన్నీ చెప్పారు అవి కూడా ఓ పారినే యుర్రి జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఓం నమో వెంకటేశాయ ఈరోజు మరి శ్రీరామనవమి సందర్భంగా ఇంత దిగ్విజయంగా ఇక్కడ శ్రీరామనవమి జరుగుతుందండి మరి ఉండని ఇక్కడ ప్రతి సంవత్సరము ఎంతో కన్నుల పండుగగా జరిగే శ్రీరామనవమి మరి మన యొక్క రవీందర్చారి అయ్య గారు మరి మన ఈవో సత్యనారాయణ నాయుడు సార్ గారు వారి యొక్క ఆధ్వర్యంలో అలాగే బోర్డు మెంబర్స్ కానీ చైర్మన్ గారి ప్రతి సంవత్సరము ఇక్కడ ఎంతో కన్నుల పండుగగా శ్రీరామనవమి జరుగుతుందండి అలాగే ఇక్కడ మరి కోఆర్డినేటర్గా మన వాణి గారు కూడా చాలా చక్కగా వచ్చిన వాళ్ళకి వెల్కమ్ చెప్పడం కానీ మాకు సేవ వాళ్ళకి కూడా చాలా బాగా తను వెన్నంటి ఉండి ఇక్కడ వచ్చే పెద్దవాళ్ళకు కూడా అందరినీ గౌరవించుకుంటూ వాణి గారు కూడా చాలా బాగా వెల్కమ్ చెప్తారండి అన్నిటికీ తను కూడా చూసుకుంటారు అలాగే మా శ్రీవారి సేవా సమితి సంస్థ ఉంది మేము ప్రతి అన్ని గుళ్ళల్లో సేవలు చేస్తాము వీళ్ళ కోలాటం చాలా పెద్ద బ్యాచ్ ఉంది ఇక్కడ గత 25 సంవత్సరాల నుంచి మేము సేవా సంస్థలో ఉన్నాము మేమిద్దరము ఇప్పటివరకు స్వామి దయ వల్ల దినదిన అభివృద్ధి చెంది ఇప్పుడు మేము ఒక గ్రూపుకు ఒక 500 సేవా సమితికి సభ్యులం అయ్యాము మేమిద్దరము ఆ స్వామి దయ మాపై ఎల్లప్పుడూ ఇలాగే ఉండాలి మా సేవ ఇంకా దినదిన అభివృద్ధి చెందాలని స్వామివారిని కోరుకుంటున్నామండి ఇక్కడ ప్రతి సంవత్సరం కన్నుల పండుగగా జరుగుతుందండి ఎలాగైతే రాముల వారు అయోధ్యలో జరుగుతుందో ఎలాగైతే భద్రాచలంలో జరుగుతుందో సేమ్ అంతకు మించి ఇక్కడ జరుగుతుందండి చాలా బాగా జరుగుతుంది అలాగే మీ మీడియా మిత్రులకి కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు మీ మీడియా మిత్రులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. జై శ్రీరామ్.
ఏ ముచ్చట్ల కాడికద్దాం చలో. ఏ ఊరు చూసినా, ఏ వాడ చూసినా, ఏ గల్లీ చూసినా, ఏ గుడి చూసినా, ఏం చేసినా కూడా ఇలా మొత్తం రాముల వారి కళ్యాణం ముచ్చటే నడుస్తుంది. ఎందుకంటే ఇలా శ్రీరామనవమి కాబట్టి. అయితే ఒక దిక్కు అయితే భద్రాచలం రామయ్య దర్శనం కావాలన్నా, ఆ స్వామి లగ్గం చూసి తరించాలన్నా కూడా అదృష్టం ఉండాలి. మరి ఈ ఏడాది భద్రాద్రి రామయ్య కళ్యాణం ఎట్లయిందో చూద్దాం నడురి. భద్రాచల సీతారామచంద్ర స్వామి గోవింద గోవింద. శ్రీరామనవమి రోజున భద్రాచలంలా మస్తు జోరుగా నడిసిందుల్లా పూజలు, అర్చనలు, అభిషేకాలు. పొద్దుగాల సీతమ్మ వారికి, రామయ్యకు, లక్ష్మణస్వామికి పంచామృత అభిషేకాలు చేసి ఓ మస్తు సంబరంగా చేసిండ్రు. గుడినైతే మస్తుగా ముస్తాబ్ చేసిండ్రు. ఇక పొద్దుగాల 10 కొట్టిన తర్వాత అయ్యవారిని, అమ్మవారిని భద్రాచల గుడికి మాడవీధిలో ఊరేగింపులు చేసి మిథులా స్టేడియంకి తీసుకొని వచ్చిండ్రు. వింశతి నామ గర్భ సందర్భిత నిజ కథాంగీకృత మేధావర్ధిష్ణుం శ్రీ మహావిష్ణుం భద్రాద్రి రామం భజేహం భజేహం. సర్వసుపర్వ పార్వతీ పరమేశ్వర హృదయ కమలతారక బ్రహ్మనామ సంపూర్ణకామం శ్రీరామం. భద్రాద్రి రామం భజేహం భజేహం. భవతరణానుగుణ సాంద్రం భద్రాద్రి రామం భజేహం భజేహం. భవజనిత భయోచ్ఛేద ఛిద్రమచ్ఛిద్రం భద్రాద్రి రామం భజేహం భజేహం. భక్తజన మనోరథోన్నిద్రం భద్రాద్రి రామం భజేహం భజేహం. శ్రీమద్భద్రాచల రామభద్రం భద్రాద్రి రామం భజేహం భజేహం. భక్త రామదాస సుప్రసన్నం భజేహం భజేహం. ప్రభుత్వం తరపున రాములోరికి, సీతమ్మకు పట్టు వస్త్రాలు తీసుకొచ్చిండు సీఎం రేవంత్ రెడ్డి సారు. మళ్ళా వాళ్ళ ఇంటామతో నచ్చిండు. ఆయనెంబట చిన్న సీఎం బట్టి విక్రమార్క సారు, మంత్రులు, ముఖ్యమైనోళ్ళు, ఆఫీసర్లున్నారు. సార్ వచ్చినాక పంతుళ్ళు గీ తీర్లు ఎదుర్కొన్నారు. పూర్వాదీశానాంతదలేషు విమలాద్యష్టభిః పరివృతః తదుపరి అగ్నిమండలాదిమండలత్రయే అనేకకోటి సూర్యప్రకాశ దివ్య సింహాసనస్యోపరి ప్రతిష్ఠితస్య అఖిల జగన్మాతృశ్రీభూనీలాభిః పరిసేవ్యమానస్య ప్రాచ్యాదేశానపర్యంతం వాసుదేవాదిమూర్తిభిస్తేషాం శక్తిభిః పరిసేవ్యమానస్య తద్బహిః ఆదివరాజాధ్యక్ష విద్యేశ్వరైః పరిసేవ్యమానస్య సుదర్శనాది దివ్యాయుధారిభిః పరిసేవ్యమానస్య తద్బహిః అనంతగరుడ విశ్వక్సేనాది నిత్యైః పరిసేవ్యమానస్య ద్వారాధ్యక్షైః చండాది ద్వారపాలైః పరిసేవ్యమానస్య తద్బహిః ఇంద్రాధ్యష్టలోకపాలైః పరిసేవ్యమానస్య ఇక సీతమ్మ రామయ్య కళ్యాణం గురించి ఎంత చెప్పినా తక్కువనే. మస్తు ముద్దుగా కొట్టిండ్రు. ఇద్దరు కూడా చాలా మంచిగా తయారై కూసున్నారు. ఇక జీలకర్ర బెల్లం పెట్టి తల్వాలు పోసిండ్రు. అయినాక స్వాములోరికి గుడిగట్టిన భక్త రామదాసు మీకెరికే కదా, ఆయన 6 లక్షల వరహాలతోని ఏయించిన చింతాకు పథకం కానీ రామయ్యకు ఏపించిన కలికీతు రాయి వేసిండ్రు. అటెంక రామదాసు ఏపించిన తాలుబొట్టిని రాములవారు సీతమ్మ మెడల కట్టిండు. మళ్ళా తలుంబ్రాలు, అటెంక పూజలు మస్తు జోరు మీద నడిచింది. మీరు కూడా మళ్ళా చూపిస్తున్నాం చూడుండ్రో పారి. అందరికీ అన్ని వైపులా అర్చక స్వాములు ఆ మాంగళ్యాన్ని దర్శింపజేస్తున్నారు. అంతా కూడా సేవించండి. ఇప్పుడు రామచంద్రమూర్తి సీతమ్మ వారి మెడలో ఆ మాంగళ్యాన్ని ధరింపజేస్తారు. సుమంగళీరితి మంత్రేణ శ్రీ సీతా మహాలక్ష్మీదేవ్యాః కంఠే ఆచార్యః హరింధ్యాయన్ సమర్పయేత్. ఓం సుమంగళీర్యం వధూరిమాగుం సమేత పశ్యత సౌభాగ్యమస్యై దత్వాయాధాస్తం విపరేతనా. మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్తోస్తు భవంతో మహాంతో అనుగృహంతు. మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్తోస్తు. ఓం ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాన్ ధ్రువం.
అక్షదారోపణ ముహూర్త సుముహూర్తోస్పతి భవంతో మహాంతో అనుగృహంతో ఆరోపణ ముహూర్త ముహూర్తోస్తు జయ బోలో రామచంద్ర భగవాన్ కి రాజిత సీతామాయికి లక్ష్మణ స్వామికి పవన సుత హనుమానికి జై శ్రీరామ్ భద్రాద్రి రామ గోవింద భక్త రామదాస వరద గోవింద. తెలంగాణ రాష్ట్రంలో కొత్త పార్టీ రాబోతుంది. అవు నిజమే, ఉన్న పార్టీల పంచాయతీలో దాలకనట కొత్తగా ఎందుకంటారా? లే గట్ల కాదు. ఇక తెలంగాణలో కేసీఆర్ సార్ బిడ్డే కవితక్క పార్టీ ముచ్చట ఇవాళ నిజామాబాద్లో చెప్పింది. మరి ఏమని చెప్పిందంటే, హా ఇక ఆఖరికత్తే కల్వకుంట్ల కవితక్క పంచాయతీ కొలిక్కచ్చింది. ఏందంటే బీఆర్ఎస్ పార్టీలకెళ్ళి బయటకు వచ్చిన కవితక్క ఎన్నో ఉద్యమాలు చేసింది, ఎన్నో బాధలు అరుచుకున్నది, తెలంగాణ మొత్తం తిరిగొచ్చింది. టీఆర్ఎస్ పార్టీలో ఒక మన్ను కాదు మస్తు తిట్టిపోసింది. ఇక అవన్నీ పక్కకు పెట్టి తెలంగాణ ఎన్నికలలో కీలకంగా వ్యవహారం చెయ్యాలని ఇక మొన్న మున్సిపల్ ఎన్నికలలో ఆట పోటీ చేసింది. కానీ రాష్ట్ర స్థాయి ఎలక్షన్ల ముంగడికి పోవాలి, ప్రజలకు ఏమని వెయ్యాలి అని చెప్పేసి పార్టీ వెడతా అని చెప్పింది కదా. గందుకే ఇయ్యాల మన నిజామాబాద్ జిల్లాల రామాలయం కాడికి పోయి బగ్గ పూజలు చేసి కళ్యాణంలో పాల్గొని ఇక తెలంగాణ జాగృతి ఆఫీసుల మీడియా సమావేశం పెట్టింది. ఇక ఏప్రిల్ 25వ తేదీ నాడు పొద్దుగాల 10 గొట్టంగా సూపర్ ముహూర్తం ఉన్నదట. మేడ్చెల్ల మునీరాబాద్లో ఒక ఫంక్షన్ హాల్లో మీటింగ్ పెట్టి పార్టీని ప్రకటన చేస్తుందట. రాష్ట్రంలో రాజకీయాలలో మార్పు రావాలనుకున్న వాళ్ళు రావాలని చెప్పేసి పిలుపునిచ్చింది కవితక్క. ఇక పేరు ప్రకటించి జెండా ఎగరేత్తదట. అయితే కవితక్క ఏమన్నదంటే, తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో మస్తు ప్రోగ్రాములు చేసినాము, రాష్ట్రం రాకముందు తెలంగాణ ఉద్యమంలో మస్తు పోరాటాలు చేసినాము, ఖచ్చితంగా సైతం ప్రజల సమస్యలను లేవనెత్తినమని చెప్పేసి గుర్తు చేసింది. ఖమ్మంలా భూదాన్ సమస్యలు పరిష్కారం చేస్తే అందుకు సపోర్ట్ చేసిన డిఎస్పీ పార్టీ కూడా ధన్యవాదాలు చెప్పింది. ఇవాళ శ్రీరామనవమితో అనౌన్స్మెంట్తో మొదలు పెట్టుకున్నాం. శివుని అభిషేకం కాశీలో వేసుకొని ఆ తర్వాత 25వ తారీఖు నాడు పార్టీని లాంచ్ చేస్తాం. పార్టీ జెండా, పేరు, ఎజెండా అన్నీ ఆ రోజు చెప్తాం. ఈ నెల రోజులు ప్రిపరేషన్ కోసం, మా కార్యకర్తలందరూ తరలి రావడం కోసం, ప్రజల నుంచి ఫీడ్బ్యాక్ కోసం, అన్నిటికన్నా ఎక్కువ నా నిజామాబాద్ ప్రజల ఆశీర్వాదం కోసం ఈ నిజామాబాద్ నుండే మరి నేను ప్రకటన చేస్తూ ఉన్నాను. ఎందుకంటే నేను ఒక సామాన్య తెలంగాణ ఉద్యమకారులుగా ఉన్నటువంటి నన్ను పార్లమెంట్కి పంపిరు మీరు ఆశీర్వదించి పార్లమెంట్కి పంపడంతో అక్కడ కొన్ని నేను సమస్యలు రేకెత్తగలిగిన, దేశమంతా ఇవాళ అనేక మంది మిత్రుల్ని పంపించుకోగలిగిన, సంపాదించుకోగలిగిన, అవి చేయగలిగిన అంటే మాత్రం కేవలం నిజామాబాద్ ప్రజల దీవెన్నే అని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ, మరి మీరు ఇచ్చినటువంటి రాజకీయ అవకాశాలు అన్నింటిలో కూడా నేను పనిచేయడానికి ప్రయత్నం చేసిన. మరి ఇప్పుడు ఒక రాజకీయ సంస్థనే పెట్టబోతా ఉన్నాం. ఇందూరు ప్రజలు మొత్తం యావత్ తెలంగాణకు కూడా దారిదీపంగా మారేటటువంటి ఈ సంస్థను ఆశీర్వదించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. తెలంగాణ జాగృతి సంస్థ పొలిటికల్ పార్టీగా అవతరించేటటువంటి రోజు ఏప్రిల్ 25, స్థలము మునీరాబాద్, ఎగ్జిట్ 6, ఓఆర్ఆర్ మీద ఎగ్జిట్ 6లో మునీరాబాద్లో అద్వయ ఫంక్షన్ హాల్. దీంట్లో మా మీటింగ్ ఉంటుంది. అదేవిధంగా మరి సమయం ఉదయం 8 గంటలకే ఉంది. నేను ముహూర్తాలు బలంగా నమ్ముతా కాబట్టి పొద్దున్నే ఉంది. కాబట్టి శ్రమ అనుకోకుండా కార్యకర్తలు, ప్రజలు అందరు కూడా పెద్ద ఎత్తున తరలి రావాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. అదేవిధంగా జస్ట్ ఫర్ ది కన్జంప్షన్ ఆఫ్ ఇంగ్లీష్ అండ్ ఉర్దూ మీడియా, I want to request people of Telangana, please don't think politics is not our job. Definitely politics is our job, and politics is not rocket science. Even if it is rocket science, it is an imperative and important thing in our life which cannot be ignored. So we need to learn and understand the rocket science, because politics influences every sector of our life. I appeal to the youngsters of Telangana, please don't lay your hands off and stay away from politics. Get involved in politics, change politics. You have to be inside a political party or inside a political system to change the politics of the state. I am inviting the youngsters of Telangana, please join the Jagruti party. It will be launched on 25th of April, exit 6 on ORR. Munirabad is the place.
మేము వాళ్ళకు కూడా బి పార్టీగా ఉండము, నెంబర్ 1 పార్టీగా ఎదుగుతామని వేసింది. కవితక్క భవిష్యత్తులో అధికారంలోకి వస్తామని ఆదర్శంగా చూసుకొని పని చేస్తామట. అన్ని వర్గాలను కలుపుకొని పోతా, రాముల వారిని ఆదర్శంగా తీసుకొని పోతుందట ముంగటికి. ఇక ఫ్యూచర్లో ఎక్కడి నుండి పోటీ చేస్తా, ఏం చేస్తా, పార్టీ ఎట్లా, ఏం కథ, ఎట్లా ముంగటి నడిపిస్తా, ఏం కథ అనేది మళ్ళీ చెప్తుందట. ఇక మా పార్టీ ఎవరికి కూడా బి పార్టీగా ఉండదు, నెంబర్ 1 పార్టీగా ఎదుగుతామని చెప్పేసి ధీమా వ్యక్తం చేసింది కవితక్క. చూడాలి మరి కొత్త పార్టీతోనే తెలంగాణ రాజకీయంలో ఏమేమి జరుగుతుందో. ఉన్న పార్టీలు ఉన్నాయి, మరి కొత్త పార్టీ ఏం చేస్తారో చూడాలి. నేను ఎవరికి బీ పార్టీగా ఉండని చెప్పిన కదా, మేము ఎవరికి బీ పార్టీగా ఉండేటోళ్ళం కాదు. ఫస్ట్ కొత్త పార్టీ ఎవరు పెట్టినా, ఏ రాష్ట్రంలో పెట్టినా, ఈ దేశంలో పెడితే దరిద్రం భావదారిద్ర్యం ఎట్లయిపోయిందంటే వాళ్ళకి బీ పార్టీ వీళ్ళకి బీ పార్టీ అనుడు తప్పితే అట్లేం ఉండదు. మాది నంబర్ 1 పార్టీ అవుతుంది. మీరు చూడండి, డెఫినెట్గా నంబర్ 1 పార్టీ అవుతుంది. ఎందుకంటే మీరు ఈ టీం చూస్తారు కదా, మనంతా మిక్స్, ఓల్డ్ అండ్ యంగ్ మిక్స్ ఉంటుంది. అద్భుతమైనటువంటి విమెన్ ఫోర్స్ ఉంటుంది, మాకు యూత్ ఫోర్స్ ఉంటుంది. చాలా అద్భుతమైన ఉద్యమాలు చేస్తాం, ప్రభుత్వం యొక్క మెడల్ వంచుతాం. కొంతమంది ఉండేడితే కొంతమంది లేక ఎడుతారు. అవును, ఎందుకంటే సర్కారు నౌకరీ రావాలన్నా చెయ్యాలన్నా రాత రాసి ఉండాలి అని అంటారు చాలామంది, అవునా కాదా? అయితే పోలీసులు నీతులు చెప్పే ఒక సారు తప్పు చేసిండు. ఏందంటే ఈ ముచ్చట చూసినాక మీరే అంటారు నేను అన్నమాట కరెక్టా తప్ప. సర్కార్ నౌకర్లు ఏసేటోళ్లకు జీతాలు సరిపోతలేవనుకుంటా. అంటే అందరి ముచ్చట కాదు, నేను చెప్తున్నది కొంతమంది ముచ్చట. ఏందంటే లంచాలకు అలవాటు పడి ఏం చేస్తున్నామో సోయి లేకుండా చేత్తారు. ఎందుకంటే తప్పు చేస్తే కష్టం వచ్చినా ఏం చేస్తాం, పోలీసులకు చెప్పుకుంటాం. మరి గా పోలీసులే తప్పు చేస్తే ఎట్లా అంటున్నారు గీ ముచ్చట తెలిసినాక. ఎందుకంటే ఇగో ఇక్కడ కనిపిస్తున్న సార్ చూసిండ్రా, నిర్మల్ జిల్లాలున్న ఈ సారు 40,000 రూపాయలు లంచం తీసుకున్నాక రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. అనీషా పెద్ద సార్లు. ముచ్చటేందంటే సార్ పేరు నిర్మల్ జిల్లాల ఒక ఎస్ఐ అశోక్ సారు. ఒక చీటింగ్ కేసులో తప్పియనికి 40,000 డిమాండ్ చేస్తే 20,000 రూపాయలు మొదలిద్దామని ఒప్పుకున్నారట. అయితే 20,000 రూపాయలు తీసుకోగా దొరికిండు. ఇక ఏం రోగం సారు, గిట్లా లంచం తీసుకుంటూ తప్పు కాదా? వచ్చిన జీతం సరిపోతలేదా? ఏం రోగమని తిట్టిపోస్తున్నారు పబ్లిక్. ఏందో ఏమో ఒక్కలు చెయ్యంగా మొత్తం డిపార్ట్మెంట్కే చెడ్డ పేరు వస్తుంది. అయితే దొరికిన తర్వాత అరెస్ట్ చేసి టౌన్కి తోలుకపోయిండ్రు. మీకు ఊర్లో రాముల వారి గుడి ఉందా? కొత్తగా ఎందుకు అడుగుతున్నావు అంటారా? ముచ్చట ఏంటంటే ఇక ప్రతి రాముల వారి గుడిలో ఎట్లుంటే వల్ల మీకు తెలిసే కానీ నేను మళ్ళీ చెప్తా. ఎందుకంటే రాముల వారు ఉంటారు, అట్లనే సీతమ్మ తల్లి ఉంటుంది, లక్ష్మణస్వామి ఉంటారు, అట్లనే అంజనస్వామి ఉంటాడు. కానీ ఇప్పుడు నేను చూపుతున్నటువంటి రాములవారి గుడి నిజామాబాద్లో ఉంటుంది. ఈ గుడి ముచ్చట చూపితే మస్తు షాక్ అవుతారు. మరి చూడురు మీరే. ఈగో గీ గుడిని చూసిండ్రా ఎంత చక్కదనంగుంది. గీ గుడి గురించి చెప్పే ముందుగాల మొదలు సీతారాముల వారిని దర్శనం చేసుకొని మంచిగా మొక్కుండ్రి. ముచ్చటేందంటే రాములవారు లేని ఊరుంటదా? ఉండదు కదా. అయితే గీ గుడి అన్ని రాములవారి గుడుల కంటే మస్తు ఫేమస్. ఎందుకంటే చెప్తా ఇనుండ్రి. మీరు ఏ రాములవారి గుళ్ళల్లో చూసినా కూడా రాములవారు, సీతమ్మ తల్లి, లక్ష్మణుడు, అంజన్న స్వామి ఉంటారు. కానీ ఈ గుడిలా నిజామాబాద్ జిల్లాల ఇందాలవాయి గ్రామంలో ఈ ఆలయంలో సీతమ్మ తల్లి, రాములవారు, అంజన్న స్వామి ఉంటారు. గందుకే ఈ గుడి మస్తు ఫేమస్. మళ్ళా స్వామి పీట మీద కూర్చొని ఉంటాడు. చుట్టూ దశావతారాలుంటాయి. ఏం తక్కువ లేదన్నా 500 కంటే ఎక్కువనే అవుతుంది. అంతా గుడిగట్టి అప్పట్లా నిజాం కాలంలో నిజామాబాద్ని పాలన చేసే శిలాం జానకి బాయి అనే మహారాణి చేతుల గుడిని మస్తు అభివృద్ధి చేసిండ్రంట. ఇంకో ముచ్చటేందంటే అంతటా శ్రీరామనవమి నాడు రాములవారి కళ్యాణం అయితే ఈడ మాత్రం స్వామివారి జననం చేసి తొట్లల్లేసి ఊపుతారు. మళ్ళా సాయంత్రం లగ్గం చేస్తారు. మళ్ళా స్వామిని ఊరిలా పల్లకి మీద ఊరేగిస్తారు. ఇయాల నుండి పెద్ద హనుమాన్ జయంతి రోజు దాకా రోజుకో వాహనం మీద ఊరేగిస్తారు. మళ్ళా స్వామివారి రథం అయితే ఒక సంబరం కాదు చూడుండ్రి. కానీ ఆ ఊరోళ్లకు మస్తు అదృష్టం అనుకోవాలి కదా. 3 రోజుల కిందట ఒకటి జరిగింది, మీకు యాదుందా? నేను చెప్తాను ఏందో ముచ్చట. పెట్రోల్ బంకులు రేపు బంద్ పడుతున్నాయి అని చెప్పేసి అంటే ఎగవాడు కూడా పోయి పబ్లిక్ అంతా కూడా ఇప్పుడు నిజంగానే పెట్రోల్ లేకుండా అయిపోయింది. అవును, అయితే ఇక పెట్రోల్ ముచ్చట పక్కకు పెడితే కనుక సెంట్రల్ సర్కార్ వాళ్ళు ఒక మంచి పని చేసిర్రు. ఏంటంటే ట్యాక్స్ తగ్గించారు. మరి ఎంత తగ్గిస్తే తెలవాలి కదా మనకు. అయితే ఇదంతా పక్కన పెడితే కనుక ముచ్చట ఏంటంటే కావాలని తగ్గించారు ఎలక్షన్లలో ఓట్లు తీసుకొని అని చెప్పేసి ప్రతిపక్ష పోలు అంటారు. లేదు, అందరికీ సవలతులు ఉండాలి, అందరికీ మంచి కావాలని చెప్పేసి మేము ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పి సెంట్రల్ సర్కార్ అంటారు. మరి
ఈ పనితోనన్నా పబ్లిక్ ఏమైనా పరాకు పడుతుందా లేదా అది చూడాలి. మరి చూడరా ముచ్చటేందో. ఎన్ని ధరలు పెరిగినా తగ్గినా సంతోషపడతామో లేదో తెలియదు కానీ పెట్రోల్ డీజిల్ రేటు తగ్గినా ముచ్చట తెలిస్తే మస్తు ఖుషి అవుతారు పబ్లిక్. ఎందుకంటే ఈ ముచ్చట తెలిస్తే మీరు షాక్ అవుతారు. ఏందంటే సెంట్రల్ సర్కారు ఎక్సైజ్ సుంకం అంటే 13 ఉంటే పెట్రోల్ మీద 3 రూపాయలు, డీజిల్ మీద మొత్తం పన్ను వేసింది. అయితే 5 రాష్ట్రాలల్లా మొత్తం ఎలక్షన్స్ ఉన్నాయి అని గీ మతలబు చేసిందని అంటున్నారు ప్రతిపక్ష పార్టీ నాయకులు. మొత్తం లొల్లి చేస్తున్నారు. కానీ గిట్ల ఈ తీర్లా పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గింపు చేస్తే మస్తు ఖుషి అవుతారు పబ్లిక్. చూడాలే మళ్ళా కేంద్ర సర్కారు ఇంకేం చేస్తుందో ఏమో. యాక్చువల్గా ఏమైందంటే చాలా మంది కస్టమర్స్ ప్యానిక్ అవుతున్నారు. రీసెంట్ గా 2 రోజుల నుంచి సోషల్ మీడియా వచ్చిన విషయాలన్నీ చూసి పెట్రోల్ డీజిల్ దొరకదేమో అన్న భయంతో అవసరానికి మించి కొట్టించేసుకుంటున్నారు. యాక్చువల్గా అంత అవసరం అయితే లేదండి. యాక్చువల్గా ప్రెసెంట్ అయితే స్టాక్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. పెట్రోల్ కానీ డీజిల్ కానీ ఎటువంటి కొరత మన దగ్గర అయితే లేదు. బట్ ఏంటంటే కంపెనీ నుంచి అయితే క్రెడిట్ సిస్టమ్ అనేది హోల్డ్ చేసింది. దానివల్ల కొన్ని బంకుల దగ్గర అయితే కొంత డిస్టర్బెన్స్ అయితే ఉంది తప్ప జనరల్ ఓవరాల్ గా అయితే డిస్టర్బెన్స్ ఎక్కడైతే లేదు. జనాలు ఎటువంటి ప్రాబ్లం పడాల్సిన పని లేదు. పెట్రోల్ డీజిల్ అయితే అవైలబుల్ గానే ఉంది. బట్ మేమైతే ఒక 200 ఈ వేల నుంచి స్టార్ట్ చేసాం. 200 గేట్ పెట్టాం. యాక్చువల్గా అది కూడా పెట్టడానికి ఎందుకంటే అవసరానికి మించి కొట్టించేసుకుంటున్నారు జనాలు, ప్యానిక్ అయిపోయి. దాని గురించి 200 అని పెట్టాం అంతే తప్ప అవైలబిలిటీ అయితే పెట్రోల్ డీజిల్ బాగానే ఉంది, ఎటువంటి ప్రాబ్లం లేదు. సో ఇదే నా విజ్ఞప్తి. ఎవరు పుట్టించిన పుకారో ఏమో గాని 2 రోజుల కిందట పెట్రోల్ బండు పడతాందని గా నోట ఈ నోట తెలిస్తే మొత్తం బంకుల చుట్టే ఉన్నారు, క్యూ కట్టిండ్రు. ఏందో ఏమో పో, ఎక్కువ బాధ వచ్చినా కష్టమే, ఎక్కువ సంతోషం వచ్చినా కష్టమే. కానీ సెంట్రల్ సర్కారోళ్ళు గిట్లా పండ్లు తగ్గించేసరికి పబ్లిక్ అయితే కొంచెం పెట్రోల్ బంకుల పెట్రోల్ ఉంచి సార్లు అని చెప్పేసి మొత్తుకుంటున్నారు. ఇరాన్ యుద్ధం నేపథ్యంలో పెట్రోల్ డీజిల్ కొరత క్రమేణా ఎక్కువ అవుతుంది. ఈ నేపథ్యంలోనే వినియోగం కూడా అదే స్థాయిలో పెట్రోల్ డీజిల్ వినియోగం కూడా నిత్యం లక్షల లీటర్లలో అయితే వినియోగం అవుతూ ఉంటుంది. ఈ నేపథ్యంలోనే కొన్ని వాహనాల పరిమితికి విధించారు. అలాగే ఇదే కాకుండా పెట్రోల్ బంకులో ఎన్నడూ లేని విధంగా పెట్రోల్ బంకులో నోటీసులు అయితే జారీ చేశారు. ముఖ్యంగా 25 లీటర్లకి మించి ఏ పెట్రోల్ కానీ డీజిల్ కానీ ఇచ్చేదానికి లేదు అని చెప్పేసి, ఆపై డీజిల్ పెట్రోల్ కావాలంటే ప్రభుత్వ అనుమతులు తీసుకోవాలని చెప్పేసి నోటీసులు అయితే విధించారు. మనం చూడొచ్చు పెట్రోల్ బంకుల్లో నోటీస్ కూడా పెట్రోల్ నోటీసులు అయితే అంటించారు. ముఖ్యంగా అంటే పెట్రోలు డీజిల్ కూడా 25 లీటర్లకు మించి ఎవరికి ఇచ్చేది లేదని చెప్పేసి కూడా స్పష్టంగా పేర్కొంటూ ఉన్నారు. అదే కాకుండా 200 లీటర్లు మించి ఎవరికి, అంటే కొన్ని వాణిజ్యపరమైన సంస్థలు 200 నుంచి 500, 700 ఇలాంటి డీజిల్ పెట్రోల్ కొనుగోలు చేస్తుంటాయి. అలాంటి వాటిని కూడా ఇక్కడ అనుమతించేది లేదని చెప్పి కూడా స్పష్టంగా చేశారు. అదే కాకుండా బాటిల్స్లో వాటిలో కూడా పట్టేది లేదని చెప్పి కూడా స్పష్టంగా పేర్కొంటూ వచ్చారు. ముఖ్యంగా డీజిల్ పెట్రోల్ కొరత కారణంగా నిబంధనలు అయితే కొంచెం కఠినతరం చేస్తున్నారని చెప్పి కూడా స్పష్టంగా తెలుస్తూ ఉంది. దీన్ని బట్టి తిరుపతి పుణ్యక్షేత్రంలో ఎప్పుడూ లేని విధంగా పెట్రోల్ డీజిల్ కొరత భవిష్యత్తులో మరింత ఉత్పన్నమయ్యే అవకాశం ఉందని చెప్పి భావించి అధికారులు ముందస్తు చర్యలు అయితే చేపడుతూ వచ్చారని కూడా తెలుస్తూ ఉంది. దీని మేరకే ఇవాళ పెట్రోల్ బంకుల్లో నిబంధనలు అయితే విధించారని చెప్పి కూడా తెలుస్తూ ఉంది. దానికి సంబంధించినటువంటి ఈ బంకు యజమానులు మనతో ఉన్నారు. వారిని అడిగి సార్, ఇవాళ ఎందుకు నోటీసులు పెట్టారు, ఏమని పెట్టారు, ఈ నోటీసులు ప్రధానంగా కారణం ఏంటిది? అంటే నోటీసులు పెట్టే కారణం ఏంటంటే పక్కదోవ పట్టకుండా మేము ఈ విధంగా డీజిలు పెట్రోలు ఎవరైనా ఎమర్జెన్సీ పర్పస్ కోసం గవర్నమెంట్ పెసో లైసెన్స్ ప్రకారంగా ఏదైనా కారు ఆగిపోతే ఒక 25 లీటర్ల వరకు ఎలిజిబుల్ ఇవ్వచ్చని పెసో లైసెన్స్లో ఉంది. అలాగే హాస్పిటల్స్ ఏదైనా కన్స్ట్రక్షన్స్ వరకు వాళ్ళకి అలాంటి వాళ్ళకి కూడా 200 లీటర్స్ బిలో వరకు ఇవ్వచ్చని అది పెసో లైసెన్స్ ప్రకారం మేము ఇక్కడ వచ్చే కస్టమర్లకి సలహా ఇస్తున్నాం. అంటే ఇదివరలో ఇలాంటి నిబంధనలు ఎప్పుడైనా పెట్టారా, ఇప్పుడే ఫస్ట్ టైం పెట్టడమా? మామూలుగా యాక్చువల్గా పెసో లైసెన్స్ ప్రకారంగా ఉంది అది రెగ్యులర్గా. ఏమంటే కొద్ది కట్టుదిట్టం చేస్తున్నాం అంతే, ఇంకేం లేదు. అది ప్రధానంగా అంటే ఉన్న భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని డీజిల్ పెట్రోల్ కొరత వచ్చే అవకాశం ఉంది కాబట్టి
ఫుల్ ఫ్లెడ్జ్డ్గా పెట్రోల్ డీజిల్ వచ్చే అవకాశం లేదు కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని ఇవాళ డీజిల్ పెట్రోల్ కొరతను దృష్టిలో ఉంచుకొని అందరికీ అసలు అందుబాటులో ఉండాలనే భావంతోనే ఇలాంటి నిబంధనలు ప్రవేశపెట్టామని చెప్పేసి కూడా పెట్రోల్ బంక్ యజమానులు అయితే స్పష్టం చేస్తున్నారు. ప్రభుత్వం కూడా ఈ దిశగా ఆలోచించే ముందస్తుగా అంటే ప్రతి ఒక్కరూ డీజిల్ కొనుక్కొని ఇళ్లలో స్టోరేజ్ చేసుకోకుండా, పెట్రోల్ కొనుక్కొని ఇళ్లలో స్టోరేజ్ చేసి పెట్టుకోకుండా అందరికీ వెసులుబాటు ఉండేలా నిబంధనలు విధిస్తూ అందరికీ అందుబాటులో ఉంటూ దానికి అనుగుణంగానే అవసరానికి మేరే వినియోగించుకునే విధంగా ఇలాంటి నిబంధనలు ప్రభుత్వం కూడా సూచిస్తూ ఉంది. ఆ మేరకే ఇవాళ చిత్తూరు జిల్లా అంతటా కూడా ఇలాంటి నిబంధనలు ప్రవేశపెట్టామని చెప్పి కూడా అధికారులు పేర్కొంటున్నారు. అలాగే పెట్రోల్ బంకు నిర్వాహకులు సైతం పేర్కొంటున్నారు. వీడియో రామకృష్ణతో రవి ప్రైమ్ 9. చూడాలి మరి పెద్ద సార్లు ఏం చేస్తారో, మరి సెంట్రల్ సర్కార్ సార్లు ఏమంటారో. గిది అలాంటి వార్తలు ఎట్టున్నాయి మస్తుగానేలే. అబ్బా రాముల వారి కళ్యాణము ఎంత చూసినా తక్కువనే, కానీ ఏడాదికి ఒక్కసారి భద్రాచలంలో కానీ ఏడైనా సరే అట్లా వేస్తూ ఉంటారు. మరి రాములవారి కళ్యాణం అయితే అయిపోయింది. మరి మీ అందరికీ కూడా రాములవారు ఎల్లప్పుడూ ఎంబటి ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ గివి అలాంటి ఖతర్నాక్ వార్తలు మళ్ళొక ముచ్చటతో మళ్ళీ కలిసా గప్పదాకా చూస్తుండ్రి ప్రైమ్ 9.